శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ప్రతి హిందువు కోరుకునేటువంటి ఒక వాక్యం ఇది. సృష్టి అంతా బాగుండాలని, సస్యమైన పరిపాలన ఉండాలని, పశుపక్షాదులతో సైతంగా మానవాళ్ళందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా యోగవంతులై ఉండాలని కోరుకునేదే హిందూ ధర్మం. దాన్నే సనాతన ధర్మం అంటారు. ఇటువంటి ఒక సనాతన ధర్మానికి భారతదేశం లోపల అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులను కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కల్పిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ సనాతనం నిత్యనూతనం అంటూ, ఒకవేళ కనుక పాతదైతే పురాతనం అనేవాళ్ళు, ఇది ఆది అంతము లేనటువంటిది కాబట్టి దీన్ని సనాతనం అంటారు. ఈ సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి, సనాతన ధర్మాన్ని ఏదో ఒక రకంగా అణిచివేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ప్రస్తుతమైనటువంటి ఒక పరిస్థితుల్లో వీరందరి నుంచి కూడాను మనము మహోన్నతులమై మళ్ళీ సనాతన ధర్మం యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం చేత కంకణబద్ధుడైన ఒకే ఒక్క మహోన్నతమైనటువంటి ఒక నిఖార్సైనటువంటి ఒక సనాతని పీఠం మీద కూర్చుంటే 120 కోట్ల మంది గుండె మీద చేయి వేసుకొని ఇవాళ నివసించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అలాంటి ధర్మంగా ఉన్నటువంటి వాడు సనాతనులు. అలా మనమందరం కూడా అలాగే ఉండగలిగితే ఈ సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవడమే కాదు, మహోన్నతం అయిపోతుంది. ఈ యొక్క సనాతన ధర్మానికి ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ యొక్క హిందూ తఖ్త్కి నన్ను దక్షిణ భారతదేశానికి అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రవీణ్ గారికి, అదేవిధంగా సతీష్ గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.